రాజన్, గెలుపు ఇంకా ఓటమిలో 2 రకాల రాజకీయాలున్నాయి. ఒకటి రాజకీయంలో ఓడిపోవటం. గడ్డిని పీకే దాంట్లో మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని విసిరి పారేయాలి. ఆ తర్వాత గడ్డి అది తానుగా పెరిగిపోతుంది. రాజన్, తనకొక రోసివ్వు. ఇకపై అంతా ముక్తారే చూసుకుంటాడు. బరోహికి కాల్ చెయ్యి. సార్. అలాగే సార్. చెప్పండి సార్. బరోబాయ్, సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. డియాన్ హరి ఓడిపోయే పాలిటిక్స్లో దిగాడు. ఈ చెడుని, అవమానాన్ని విసిరి పారేసే అవసరం ఉందా? ఉంటే నాతో రండి. అందరి జీవితాల్లో గెలుపు, ఓటమి ఇవి 2 చాలా ముఖ్యం. మనం ఓడిపోతూ ఉంటేనే ఎప్పటికైనా మనం గెలవగలం. అందువలన వాణ్ణి తక్కువగా భావించొద్దు. సార్, అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఖచ్చితంగా గెలవచ్చు. తిరిగి వెళితే చాలా బాధపడతారు. క్రాస్ ఫైర్. ఏం జరిగినా సరే దానికోసం నేను ఎదిరిస్తానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సరే, అలాగే. తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అస్సలాం అలైకుం. అర్థమైందా? ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తే చాలు, అది తీరేలోపు ఇంకో సమస్య వచ్చేస్తుంది. రాజ్గిర్, నీకు జ్ఞాపకం ఉందా? 12 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక సంఘటన జరిగింది. నీకు జ్ఞాపకం ఉందా? గులాబ్ తల్లిదండ్రులు నన్ను ఒక రోజు వచ్చి కలిశారు. ముసల్దానా, నీ కోడలు ఎక్కడే? మీరంతా ఎవరు? ఎందుకు నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారు? మేము కూడా నీ అల్లుడు లాగే. మీకంతా ఏం కావాలరా? మీరందరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? సైలెంట్ గా ఒక పిల్ల అలాగెలా చంపుద్దండి? అదే కదా మిఠాబాయ్, యాక్చువల్గా రోజు రోజుకి నేరాల సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. వీటన్నిటినీ ఎలాగైనా కంట్రోల్ చేసి తీరాలి. నాకేమో తనలో ఏదైనా సైతాన్ ఉందేమో అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేమీ లేదు మిఠాబాయ్. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఇంకొకరితో కలిపినప్పుడే తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి తీరాలి. నా కూతురు తన ఫ్రెండుని బాగానే చూసుకునేవాడు. రత్నకి కూడా గులాబర్ అంటే చాలా ఇష్టం. రత్ననా? ఎవరు రత్న? వాడికి మీకు ఏంటండి సంబంధం? వాడు నా క్లోజ్ ఫ్రెండు. ఇటువంటి విషయాలంతా వాడు చాలా మంచివాడండి. అందువలనే వాడు రత్నాని వాళ్ళ తమ్ముడైన అష్కాకి పెళ్లి చేసి పెడదామని డిసైడ్ చేశాడు. అది మీరు ముందు అర్థం చేసుకోండి. ఏంటి, రత్నాకి పెళ్లి చేయబోతున్నారా? తను కన్న కలలన్నీ నెరవేరాలి కదా. తను గొప్పదాన్ని అవ్వనివ్వండి, వదిలేయండి. అస్సలాముఅలైకుం. సలాం. చల్లగా ఉండండి. పర్వాలేదు పర్వాలేదు. అస్సలాముఅలైకుం. బాగుండు బాబు, కూర్చో.
అవునన్నా, నాకు బాగా గుర్తుంది. నేను ఈ వ్యవసాయ ఆటని మళ్ళీ ప్రారంభిస్తున్నాను. మనలో ఒకరు పదవిని సంపాదించాలి, ఇంకొకరు నా కొడుక్కి భార్య అవుతారు. రా, పార్టీ ఆఫీస్కి వెళ్దాం. అలాగే అన్నా. ప్రజలు ఎటువైపు వెళ్తారు అనేది ఊహించడం చాలా కష్టం సార్. ఎందుకలా? నాకు మీకు ఒక కనెక్షన్ ఉంది అని చెప్తున్నాను. నిజం చెప్పాలంటే మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా. నాహేద్, నేను ఏం చెప్తున్నానంటే మన కళ్ళ ముందు ఉన్నారు కదా ఈ ప్రజలు, కొద్ది రోజుల్లోనే ఇంకొక గ్రూప్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్లో కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళ లోపల ఉన్న లవ్ ఎప్పుడు ఉంటుంది, ఎటువైపు మళ్ళుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? డ్యూటీ టైంలో ఇలా మాట్లాడనేకూడదు తెలుసా? సారీ సార్. డ్యూటీలో జాగ్రత్తగా ఉండాలి. అవును. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అందరూ ప్రశాంతంగా ఉండండి. అస్సలాం అలైకుం. ఇప్పుడు మన కొత్త కౌన్సిలర్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కౌన్సిలర్ రూపాలి అమ్మ వర్ధిల్లాలి. రూపాలి అమ్మ వర్ధిల్లాలి. రూపాలి బాయ్, ఇప్పుడు మీరు స్టేజికి వచ్చి మాట్లాడాలని మేము అడుగుతున్నాం. నా ప్రియమైన లోకీనగర్ ప్రజలారా, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల, మీరిచ్చే ప్రేమ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను మీ దగ్గర ఓ విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రజల్ని నవ్వించగలదు, అదేవిధంగా ఏడ్పించగలదు. ఏప్రిల్ 24 అన్న ఈ రోజు లోకీనగర్లోని ప్రజలు వారి స్వతంత్రం అన్న విత్తనాన్ని నాటే రోజు ఇది. లోకీనగర్లోని ప్రజలందరూ సంతోషంగా ఉండాల్సిన రోజు ఇది. ఇది మన విజయానికి చిహ్నం. లోకీనగర్కి 15వ పుట్టినరోజు ఇది. ఈ రోజు హలో సార్. మనమందరం చాలా సంతోషంగా Yes, sir. ఉండాలి. ఎలక్షన్ కి ముందు మీ ముందు ఇలా వచ్చి మాట్లాడే అవకాశం దొరకలేదు. Yes, sir. ఇక్కడికి రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ ఈ రోజు మీ Okay, అందరి sir. ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను. నేను మీ అందరినీ అడగాలనుకుంటున్న విషయం ఒకటే. సరే. అదేంటంటే Okay, నా sir. వల్ల అయ్యేంత నేను